పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో హైదరాబాద్లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో హైదరాబాద్లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ పక్కా వ్యూహరచన చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరగనుంది. దీనికి మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి రానున్నారు. భువనగిరి టికెట్ ను రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ కూడా ఆశించింది. రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కోసం ఈ టికెట్ ఆశించారు, అడిగారు. కానీ చివరి నిమిషంలో తమల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ టికెట్ ను కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. ఇక భువనగిరిలో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు సమీక్ష సమావేశాలు రేవంత్ నివాసంలో జరిగాయి. కానీ ప్రస్తుతం మొదటిసారిగా రేవంత్ రెడ్డి తన నివాసంలో కాకుండా బయటకు వచ్చి ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. భువనగిరికి సంబంధించి ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సీట్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు తమల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనను ఖచ్చితంగా గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి భువనగిరిలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఖచ్చితంగా చామల కిరణ్ ను గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరి కాసేపట్లోనే రేవంత్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. చెప్పండి, అక్కడిది భువనగిరి ఒక బీసీ టికెట్, బీసీ సీటు, కానీ అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారు అని ఒక విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను దాటుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆలోచన చేసి ఎస్సీ ఎస్సీ బీసీ మైండ్ వాళ్ళకి పెద్దపీట వేసింది. రాజకీయాల్లో అట్లా విమర్శ సామాన్యుడిగా పాలేరులో నాకు బీసీకి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలు 50,000 మెజార్టీతో గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని బీసీ సంస్థ స్థానం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చామల కిరణ్ అనే వ్యక్తి యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన అందరి యువకులు పెద్ద రాజకీయ చైతన్యం తెచ్చిన వ్యక్తి కాబట్టి అధిష్టానం గుర్తించి ఇచ్చింది. ఏదైతే మొన్న 50,000 మెజార్టీ ఇచ్చారో ఇప్పుడు ఆలయ నుంచి సుమారు 75,000 మెజార్టీతో ఇచ్చి గెలిపించబోతున్నాం. ఎందుకంటే గడిల పాలన బద్దలు కొట్టి ఇలా ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజాపాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ గెలిచిన 3-4 నెలలనే ప్రజలకు 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలక్షన్ తర్వాత కూడా ప్రతి గ్రామంలో ఇందిరం ఇవ్వబోతున్నాం. సార్, 16 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాన్ని రేవంత్ తన నివాసంలో పెట్టారు. ఈ భువనగిరికి సంబంధించి మాత్రం రేవంత్ తన నివాసం నుంచి బయటకు వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మీ మీద ప్రేమనా, మీ సీటును గెలిపించుకోవాలని ప్రత్యేక శ్రద్ధనా ఏంటి? ఒకటే అండి, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదో కార్యక్రమంలో బయటకు వెళ్ళడం వల్ల ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకున్నటువంటి 7 నియోజకవర్గాలలో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. వాళ్ళందరికీ ఏదో కార్యక్రమాలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం బయటికి పోతే ఇక్కడే పెట్టుకుంటా, ఎందుకంటే ఇంటికాడ వేరే సమావేశం ఏదో ఉండే, సో నేనే అక్కడికి వస్తా అని చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికే వస్తా అని చెప్పడం వల్ల ఆయన ఇట్లా ఈరోజు పార్లమెంట్కి ఆయన కోఆర్డినేటరు.
అంటే ఈ ఎన్నికలన్నిటికీ పర్యవేక్షణ చేసేది రాజగోపాల్ రెడ్డి గారే. సో కోఆర్డినేటర్గా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలందరూ ఇక్కడ వెళ్ళి ఇక్కడే మాట్లాడడం జరుగుతుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి సతీమణి కూడా ఈ టికెట్ను ఆశించింది. చివరికి మాత్రం హైకమాండ్ మీకు టికెట్ను కేటాయించారు. అందరినీ కలుపుకోవడం పెద్ద టాస్క్. ఈ టాస్క్ను ఏ విధంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారు? మీకు ఒకటే చెప్తున్నా, మాదొక కుటుంబము. రాజగోపాల్ రెడ్డి గారైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా అన్నలు. మేమందరం టికెట్లు అడగడం సహజము. అది రాజగోపాల్ రెడ్డి గారు టికెటే అడగలేదు, రాజగోపాల్ రెడ్డి గారు అప్లికేషనే పెట్టలేదు. అధిష్టానము ఇదంతా తప్పుడు ప్రచారం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు కేవలం ఆయన మీరు చూసిన గంటల్లో లక్ష్మి గారు లేరు. కాకపోతే మీడియాలో అట్లా కథనాలు నడిచినాయి, కానీ వేరే వాళ్ళు వాస్తవం అధిష్టానం డిసైడ్ చేసినాక మేమందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి పనిచేస్తాం. ఫైనల్ గా గ్రౌండ్ ఎట్లా ఉంది? మీరు ప్రచారానికి ఆల్రెడీ దిగుతున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎన్నో నాకు ప్రతి గంటకు 100-150 ఫోన్లు వస్తున్నాయి. కార్యకర్తలకు మీ ఛానల్ ద్వారా నేను ప్రతిసారి ఎక్కడో మీటింగ్ లో ఉండడం ఫోన్ ఎత్తలేకపోతున్నా. 12వ తారీఖు నుంచి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు 7 రోజులు ఉన్నాయి. ప్రతి 5,000 మందితో ప్రతి నియోజకవర్గం ఓన్లీ కార్యకర్తలు, అంటే గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను మాత్రమే పిలిచి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోయే ఒక ఆలోచన వాళ్ళ ముందు పెడతాము. కాబట్టి అందరినీ కలిసే ప్రయత్నం చేస్తా. రోజు పొద్దున 11 నుంచి సాయంత్రం 5 దాకా ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. భోజనాలతోటి అందరినీ కలుస్తా. ఫైనల్ గా బీసీకి ఇవ్వాల్సినటువంటి టికెట్ ని రెడ్డిలకు ఇచ్చారు, అక్కడ బీసీలకు ఇస్తే గెలిచేది అనేది ఒక విమర్శ, అక్కడ ఒక చర్చ జరుగుతా ఉంది. దీన్ని ఎట్లా తిప్పుకొడతారు? బీసీలకు ఇవ్వాల్సిన సీట్లు ఇప్పుడు చూసినట్టయితే మీరు సికింద్రాబాదు, మెదక్ కొన్ని సీట్లు ఆల్రెడీ బీసీలకు ఇచ్చారు. ఇక్కడ కూడా పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నాయకులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సర్వేలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా మీరు చూసినట్టయితే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మా కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ నన్ను ఎస్పెషల్లీ ఒక సామాన్యునిగా ఒక యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా నన్ను ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. మొత్తానికి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ గెలుస్తానని చెప్తా ఉన్నారు. సీఎం కూడా కాసేపట్లోనే సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గెలవాలంటే తీసుకోవాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి, ఈ అన్ని అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కీలక నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.